యాడ్ చేస్తాను చూపిస్తాను. ఆయిల్ అనమాట, ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ కూడా వేసుకోవాలి. దాంట్లోకి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే డ్రై చాలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బాగా ఫ్రై అవ్వాలి. టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది. కారం కూడా స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీ తక్కువ పసుపు. మీరు చూస్తుంటేనే అన్ని ఇంగ్రీడియంట్స్ అర్థమైపోతూ ఉంటాయి, జీలకర్ర తప్ప. మీరు చూసుకొని వేసుకోండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో కావాలంటే మీకు తెలుస్తుంది కదా, ఆనియన్స్ అవన్నీ చూసుకొని వేసుకోండి. నేను ఫస్ట్ టైం అండి ట్రై చేయడం. చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు, నేను అలాంటిది లేదు. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలామంది ట్రై చేశాక వీడియో చేస్తారు, కానీ మనం ఎక్స్పెరిమెంట్స్కి డబల్ ఎక్స్పెరిమెంట్స్ కదండి, అందుకే ఎక్స్పెరిమెంట్సే మనకి దీంట్లో చూపిస్తాను. అది కూడా నా స్టైల్లో, నా ఓన్గా చేస్తున్నాను. 1/2 కప్ వాటర్ అనేది వేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఆ గ్రేవీనెస్ అనేది ఓపెడాలి కదండి, అందుకే మనం 1/2 కప్ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇంకా గ్రేవీ కావాలి కాబట్టి. అండ్ సోయా కొంచెం 70% ఉడికించుకొని బాయిల్డ్ సోయాని యాడ్ చేసుకోవాలి. మనకి ఒకవేళ మీ దగ్గర బాయిల్ చేసేంత టైం లేదంటే, కానీ టైం చాలా పడుతుంది, బాయిల్ చేస్తేనే తక్కువ అవుతుంది. లేదా మీకు 1/2 కప్ కన్నా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా. మీకు ఒకవేళ మీకు బాయిల్ చేయకుండా వేయాలంటే మీకు చాలా టైం పట్టేస్తుంది. గ్రేవీ అయిపోయాక మేము ముందు అట్లనే చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసిన 1/2 కప్ కన్నా మీకు ఎక్కువ ఉడికించుకోవాలంటే ఒక 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి బాగా అంటే బాగా మిక్స్ చేయాలి. కొంచెం కూడా లంప్స్ అనేది అంటే ఫామ్ అవ్వాలి, అంటే బాగా రెడ్డిష్ కలర్లో రావాలి. నేను ఎక్కువ కారం వేసాను కాబట్టి. అండ్ అట్లనే మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ అనేది పైకి ఇట్లా రావాలి. అప్పట్లోకి మనం ఒకటి మాట్లాడుకుందాం. మా చెల్లె మీకు ఒకటి ఫోటో చూపిస్తున్నాను, లెట్స్ గెట్ స్టార్ట్ అని చెప్పనీకే. మా చెల్లెనే తీస్తుంది వీడియో, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. నేను చెయ్యి పెడుతున్నా అంటే ఏమో చూసుకుని గ్రేవీ ఇంకా కొంచెం ఊరింది. అప్పట్లోపు మనం ఏమైనా చెప్పుకుందాం. కామెంట్ ఈ కర్రీ నచ్చితే.